క్లోజ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ న్యూ పార్ట్ డిజైన్ పార్ట్ 5 లైన్ సెలెక్ట్ చేసుకొని స్కెచ్. ఇప్పుడు మనం తయారు చేసిన ఆబ్జెక్ట్కి అంటే బెల్ట్ రోలర్ సపోర్ట్ అనే ఆబ్జెక్ట్కి బేస్ ఒకటి రెడీ చేయాలా, కాబట్టి బేస్ రెడీ చేసుకుంటాం. సో దట్ నేను ఒక లైన్ తీసుకుంటాను, లైన్ కమాండ్. ఇక్కడ నుంచి ఒక లైన్ డ్రా చేస్తున్నాను, మిడిల్ మౌస్ బటన్, దానికి డైమెన్షన్ అనేది ఇస్తాం. టోటల్ లెంత్ అనేది 120 mm. డబుల్ క్లిక్ 120 ఇచ్చి ఎంటర్ ఇస్తాను. ఓకే, ఓకే 120 mm ఆఫ్ లైన్ అనేది డ్రా చేసుకున్నాను. లైన్ అయితే ఇలా ఉంది మనకి. ఇప్పుడు ఇక్కడ నుంచి హైట్ అయితే ఇచ్చినారు వాళ్ళు. హైట్ వచ్చి మనకి 10 mm హైట్ అని ఇచ్చారు. లైన్ కమాండ్, ఇక్కడ నుంచి 10 mmకి ఒక లైన్, అలానే ఈ పక్కకి వెళ్దాం. నెక్స్ట్ ఏం చేశారంటే ఇక్కడ ఒక స్టెప్ లాగా పెట్టారు. నెక్స్ట్ ఈ పక్కకి, అలానే కిందికి, నెక్స్ట్ ఈ పక్కకి, అక్కడి నుంచి దీన్ని అలానే క్లోజ్ చేసుకుంటాం. లేకపోతే ఈ పార్ట్స్ ఈ హాఫ్ అన్ని ట్రిమ్ చేసేయండి, అట్టే మిర్రర్ చేసాం సరిపోతుంది. డిలీట్ సెగ్మెంట్, ఈ కమాండ్స్ కూడా బాగా ప్రాక్టీస్ అవుతుంది మీకు. డిలీట్ సెగ్మెంట్ చేసాను. ఇప్పుడు మనకి దీనికి డైమెన్షన్స్ అప్లై చేస్తాం. ఈ మౌస్ బటన్, ఇది వచ్చి నాకు 10 mm కాబట్టి 10 ఇస్తున్నాను. నెక్స్ట్ ఇంకా ఏది మార్చాలి మనం, ఇది 60 mm ఆల్రెడీ. ఓకే, ఇది వచ్చి మనకి ఈ క్యాప్ వచ్చి ఎంత ఇచ్చారంటే ఇక్కడ నుంచి అయితే ఇచ్చారు. మిడిల్ దాని యొక్క లెంత్ అనేది మనకి ఇవ్వలేదు. ఓకే, ఇప్పుడు దీని యొక్క హైట్ అనేది 3 mm ఇచ్చారు. ఇచ్చిన డైమెన్షన్స్ ఫస్ట్ అప్లై చేసాం. 3 ఇచ్చి ఎంటర్ ఇస్తాను. 3 mmకి క్రియేట్ అయిపోతుంది. అది 60 mm ఉంది. ఓకే, కింద నుంచి కూడా ఒక స్టెప్ వస్తుంది మనకి, లైన్ కమాండ్. అది ఎక్కడి నుంచి వస్తుంది అంటే దీంట్లో కొంచెం పక్కన నుంచి వస్తుంది, ఇలా లైన్ కమాండ్ ఇలా వస్తుంది. అండ్ దెన్ ఈ పక్కకి ఇక్కడ వదిలేస్తున్నాను. అది కూడా థిక్నెస్ అనేది మనకి 3 mm ఉండాలా. డబుల్ క్లిక్ 3 ఇచ్చి ఎంటర్ ఇస్తాను. నెక్స్ట్ ఓకే, మనకి ఈ డిస్టెన్స్ అనేది కరెక్ట్గా తెలియడం లేదు. హోల్ పెట్టినాక అడ్జస్ట్ చేసుకునేస్తాం. హోల్ పెడితే సెట్ అయిపోతుంది అది ఆటోమేటిక్గా. ఓకే, దీన్ని క్లోజ్ చేసుకొని మిర్రర్ చేసేస్తాం. ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ఉంది, దాన్ని ట్రిమ్ చేసుకునేస్తాం. డిలీట్ సెగ్మెంట్. ఓకే, సారీ, 2 ట్రిమ్ అయింది. డిలీట్ సెగ్మెంట్, కింద ఉండే పోర్షన్ మాత్రం ట్రిమ్ చేసేయండి. ఓకే, ఇది కూడా అవసరం లేదు. డిలీట్. వీటినన్నిటిని ఫస్ట్ సెంటర్ నేను ఒక డ్రా చేసుకోండి. వీటినన్నిటిని సెలెక్ట్ చేసుకోండి. మిర్రర్ కమాండ్ యూస్ చేసుకోండి. మిర్రర్, దీనికి మిర్రర్ చేసేయండి. ఓకే, టోటల్ ఆబ్జెక్ట్ అయితే మనకి క్రియేట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఏం చేస్తారంటే దీన్ని ఎక్స్ట్రూడ్ చేసుకోండి. మిర్రర్ ఎక్స్టెండ్తో ఎక్స్ట్రూడ్ చేసుకుంటున్నాను, అంటే సిమెట్రీతో ఎక్స్ట్రూడ్. ఎక్స్ట్రూడ్ యొక్క హైట్ వచ్చి మనకి 72 mm. 72 ఇచ్చి ఎంటర్ ఇస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఈ ఫేస్ సెలెక్ట్ చేసుకుంటాను. స్కెచ్, సర్కిల్స్ ఒక 2 డ్రా చేయండి. ఇక్కడ ఒక సర్కిల్, ఇక్కడ ఒక సర్కిల్ ఈక్వల్లో డ్రా చేసుకుంటాను. దాని యొక్క డయామీటర్ వచ్చి మనకి 12 డయామీటర్, 12 ఇచ్చి ఎంటర్ ఇస్తాను. నెక్స్ట్ దానికి డిస్టెన్స్ అయితే ఇచ్చినారు. డిస్టెన్స్ వచ్చి మనకి 23 mm ఉండాలి. ఈ ఎడ్జ్ నుంచి ఇక్కడ ఒక ఎడ్జ్ ఉంటుంది, షేడెడ్ విత్ ఎడ్జెస్ పెట్టుకోండి. ఇప్పుడు డైమెన్షన్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉండాలంటే 23 mm ఉండాలి. 23 ఇచ్చి ఎంటర్ ఇస్తాను. అండ్ దెన్ ఇక్కడ నుంచి ఒక డైమెన్షన్ ఇచ్చారు. ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి ఎంత ఉండాలంటే అక్కడ 48, టోటల్ డిస్టెన్స్ అయితే 48 ఉంది, అంటే మనకి 24 ఉండాలా. 24. ఓకేనా, ఇప్పుడు హోల్ అయితే క్రియేట్ అయింది. ఇది కూడా మనకి 24 ఉండాలా. 24. ఓకే, ఈ డిస్టెన్స్ కూడా క్రియేట్ అయింది కరెక్ట్గానే. ఇక్కడ నుంచి ఒకసారి క్రాస్ చెక్ చేయాలంటే క్రాస్ చెక్ చేసుకోండి. ఈ ఎడ్జ్కి ఓకే 23 mm ఉంది, నో ప్రాబ్లం. స్కెచ్ వ్యూ పెట్టుకుంటాం. ఓకే, ఇప్పుడు డైమెన్షన్స్ అయితే పర్ఫెక్ట్గా ఉంది. ఇప్పుడు 23 mm, ఇది 24 mm. ఓకే, ఇది 23 mm, అన్నీ పర్ఫెక్ట్గా ఉంది. ఇప్పుడు కావాలంటే దాన్ని ఎక్స్ట్రూడ్ చేసి హోల్లా క్రియేట్ చేసుకుంటాం.
ఫస్ట్ దీన్ని మిర్రర్ చేస్తాం, ఈజీగా ఉంటుంది. సెంటర్ లైన్ ఒకటి డ్రా చేసుకుంటాను. సెంటర్ లైన్ మిర్రర్ కమాండ్ తీసుకుంటాను. ఈ యాక్సిస్ని క్లిక్ చేసినానంటే ఆటోమేటిక్ మిర్రర్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఎక్స్ట్రూడ్ కట్ చేయాలి కాబట్టి ఎక్స్ట్రూడ్ రివర్స్ డైరెక్షన్ పెట్టండి. రిమూవ్ మెటీరియల్ తీసుకుంటుంది ఆటోమేటిక్గా. ఓకే, ఇప్పుడు మనకి బేస్ కూడా రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ రౌండ్ అనే ఆప్షన్ యూస్ చేశారు. రౌండ్ తీసుకోండి, ఎడ్జెస్ని క్లిక్ చేసుకోండి, కంట్రోల్ పట్టుకొని మీకు ఎన్ని అయితే ఎడ్జెస్ కావాలో అన్ని ఎడ్జెస్ క్లిక్ చేసేయండి. వాళ్ళు ఇచ్చింది వచ్చి 4 ఎడ్జెస్కి ఇచ్చారు. 4 ఎడ్జెస్ రేడియస్ అయితే వాళ్ళు 12 రేడియస్ అని చెప్పారు కాబట్టి ఇక్కడ 12 అని పెట్టుకుంటున్నాను. ఓకే, మనకు బేస్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు కావాలంటే దీన్ని అసెంబ్లీ అనేది చేసుకోవచ్చు. ఓకేనా, డౌట్స్ అయితే ఏమి ఉండదు. నీట్గా పార్ట్స్ అయితే డిజైన్ చేసుకున్నాం. దీని యొక్క ఇమేజ్ అయితే ఇక్కడ ఉంటుంది మనకి. ఇదే మనం ఇన్సెప్ట్ డిజైన్ చేసింది. ఈ పార్ట్స్ అన్ని ఇప్పుడు డిజైన్ చేసుకున్నాం. అంటే ఇది ఒకటి డ్రా చేసినాం, ఇది ఇంకొకటి తీసుకోవచ్చు. ఇది ఒకటి డ్రా చేసుకున్నాం, ఇది ఇంకొకటి తీసుకోవచ్చు. ఇదొకటి డ్రా చేసుకున్నాం. ఇప్పుడు కావాలంటే దాన్ని నీట్గా అసెంబుల్ అనేది చేసుకోవచ్చు. ఓకేనా, అసెంబుల్ అనేది నెక్స్ట్ వీడియోలో చూస్తాం. ఇప్పుడు పార్ట్స్ అయితే ఎలా డిజైన్ చేయాలో మీకు క్రియోలో అర్థమైంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.